హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని వేవ్స్. ఈరోజు అయితే కనుక ఎక్సెల్ సైజ్ నైటీస్ అయితే చూపిస్తానండి. స్టార్టింగ్లో ఎప్పుడు చూపించినట్టు మెజర్మెంట్ అయితే చూపిస్తాను. ఎప్పుడు చూపిస్తుంది అని అనుకోమాకండి, ఎందుకంటే ఎవరన్నా వీడియో ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఎవరైనా కొత్తగా ఒకళ్ళు చూసేవాళ్ళు ఉన్నా కూడా ఇబ్బంది కదా అని చూపిస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్క మెజర్మెంట్ ఉంటుంది. ఇవైతే కనుక మేము ఓన్గా స్టిచ్ చేసి సేల్ చేస్తున్న నైటీస్ అండి. ప్యూర్ జ్యోతి కాటన్, వన్ సైడ్ చెస్ట్ లూజ్ 25 వస్తుంది. స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఒక్కళ్ళే కాదు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు కూడా ఉంటుందండి. ఇది మిషన్ కటింగ్, మిషన్ స్టిచ్చింగ్ కాదు, నార్మల్ టైలరింగ్ చేసేవాళ్ళు స్టిచ్చింగ్ చేసేది. కుట్టే విధానాన్ని బట్టి కొద్దిగా ఖర్చు అటు ఇటుగా ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు ఉంటుంది అంతే. ప్యూర్ జ్యోతి కాటన్, డబల్ స్టిచ్చింగ్ ఉంటుంది. 390 రూపీస్ కాస్ట్లో అండి. నేను కాస్ట్ కూడా స్టార్టింగ్లోనే చెప్తున్నాను. మీకు ఎవరన్నా టూ మచ్ కాస్ట్ అనే ఒకళ్ళిద్దరు పెట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్తున్నాను. మీకు ఒకవేళ రీజనబుల్ అనిపిస్తే కంటిన్యూ అవ్వండి, లేకపోతే మీరు తీసుకోనక్కర్లేదు. ఇలా లోపల కొద్దిగా లైనింగ్ ఓన్లీ బాడీ వరకే వేపిస్తానండి. అంటే కొంతమంది లైనింగ్ అంటుంటే ఫుల్ వేపిస్తా అనుకుంటున్నారు. స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి. హ్యాండ్ లూజ్ వచ్చి 8 వస్తుందండి. మామూలుగా అది చూపించలేదు కదా. హ్యాండ్ పొడవు వచ్చి 7.5 నుంచి 8 లోపు ఉంటుంది. హ్యాండ్ లూజ్ అయితే 8 ఉంటుంది. ప్లస్ హ్యాండ్ ఎవరన్నా ఓన్లీ హ్యాండ్ ఒక్కటే లావు ఉన్న వాళ్ళు, నాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చేవాళ్ళం ఆల్మోస్ట్ అట్లాంటి వాళ్ళు. ఎందుకంటే హ్యాండ్ ఒక్కటే లావు గురించి XXL సైజ్ తీసుకుని వాళ్ళు మళ్ళీ రీస్టిచ్ చేయించుకుంటున్నారంట. అందుకని ఇది ప్రతి దాంట్లో చూపిస్తున్నాను. హ్యాండ్కి అయితే ఇదిగోండి, ఇది కుట్టు ఇంత ఖర్చు ఉంది, ఒక 2 ఇంచెస్. ఓన్లీ హ్యాండ్ దగ్గర ఉంటుందండి, చెస్ట్ లూజ్ దగ్గర కాదు. కాస్ట్ వచ్చి 390 రూపీస్ ఫిక్స్డ్ రేట్. డబుల్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. హైట్ కూడా 56 వస్తుంది. కొద్దిగా నార్మల్గా అయితే 54, 55 అట్లా ఉంటాయి కదా, 56 అయితే వస్తుందండి హైట్. మీ దగ్గర మిషన్ ఉంది అంటే మీరు ఇంకాక మీరే స్టిచ్చింగ్ చేసుకోవటం బెటర్ అండి. ఇంకా మీకు చేసేవాళ్ళు ఎవరు పక్కన లేరు, స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటారు, లేదు అసలు దూరం ఉన్న స్టిచ్చింగ్ చేసేవాళ్ళే లేరు అంటే మీరు ఎంత చెబితే నేను అంత వేసి ఇస్తానండి. అంటే చాలామంది హైట్ నేను 5'1" ఉన్నాను, మీరు వేసి ఇచ్చేయండి అని అలా అడుగుతారు. హైట్తో సంబంధం ఉండదని చాలా వీడియోస్లో చెప్తున్నాను మీకు. పొట్ట, చెస్ట్ అట్లా ఉన్న వాళ్ళకి కొద్దిగా నైటీ అయితే పైకి వెళ్తుందండి, హైట్తో సంబంధం ఉండదు. అందుకని మీరు వాడే నైటీ హైట్ కొలిచి చెప్తే దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రానో 1.5 ఇంచ్ ఎక్స్ట్రానో పెట్టి స్టిచ్ చేసి ఇస్తాను. అలాగే ఇవన్నీ క్లోజ్డ్ నెక్సేనండి. ఈరోజు చూపించే ఆల్మోస్ట్ క్లోజ్డ్ నెక్సే. ఫ్రంట్ ఒకవేళ ఓపెన్ ఏమైనా కావాలి అంటే కనుక ఒక 10 రూపీస్ కాస్ట్ పెరిగిద్ది. మెయిన్ ఫోటోలోకి రియల్కి కలర్ డిఫరెంట్ ఉంటుందండి. ఎవరన్నా మెజర్మెంటు, ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, మాకు ఈ లూజు సరిపోయిద్దా లేదా అని ఏమైనా డౌట్ ఉంటే కనుక ఫస్ట్ ఒకటి వాడి చూసి దాన్ని బట్టి తీసుకోండి. అలాగే సింగిల్ పీస్ కూడా ఇండియాలో కొరియర్ ఎక్కడికైనా చేస్తామండి. సింగిల్ పీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది, ఫ్రీ షిప్పింగ్ అయితే కాదు. సింగిల్ అయితే 60 అండి, 2 నుంచి 4 నైటీస్ అయితే 100 రూపీస్ ఉంటుంది షిప్పింగ్. అలాగే విజయవాడలో డోర్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుంది, ఓన్లీ విజయవాడ సిటీలో వరకు అండి. కాకపోతే ఒకటి, ఈరోజు కాల్ చేశారనుకోండి, ఈరోజే రావడానికి అయితే కుదరదు. ఒక 2 డేస్ మీకు టైం ఉంది పర్లేదు అంటే 2 డేస్ లోపు నేను ఏదో ఒక టైంలో మీకు పంపిస్తాను. ఇంకొక ఆప్షన్ ఏంటంటే, మీరు నార్మల్గా ఇప్పుడు కొరియర్ చేస్తే 4 నైటీస్కి 100 అన్నాను కదా. విజయవాడలో ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు 10 నైటీస్ తీసుకున్న 100ఏనండి. ప్లస్ ఫోన్లోకి రియల్కి కలర్ డిఫరెంట్ ఉంది అని చెప్పాను కదా, మీకు ఒక 20 or 30 నైటీస్ అట్లా పంపిస్తాము. మీకు నచ్చినవి అన్నీ వాటిలో మీరు నచ్చినవి తీసుకుని మిగిలిన రిటర్న్ ఇచ్చేయచ్చు. అలాగే COD ఆప్షన్ కూడా లేదు. ఆన్లైన్ వల్ల నాకు నిజం చెప్పాలంటే చాలా వరకు 99% ఇబ్బంది లేదు. కానీ షాప్కి వచ్చే వాళ్ళకి చెప్తున్నా అండి, ప్లీజ్ మీరు అంటే స్టార్టింగ్లోనే చెప్తున్నాను అక్కడికి ఫిక్స్డ్ రేట్ అని, తీసుకున్నాక వెళ్ళే ముందు చాలా ఇబ్బంది పెడుతున్నారు. రేట్ అయితే కనుక హోల్సేల్ లేదండి, ప్లీజ్ మీకు నచ్చితేనే చూడండి. ఆన్లైన్ ప్రాబ్లం ఎందుకు ఉండదంటే మీకు ఒకవేళ నచ్చితే ఫోన్పే చేసేస్తారు, లేకపోతే డ్రాప్ అయిపోతారు, ఇబ్బంది ఉండదు.
కానీ షాప్కి వచ్చేవాళ్ళు అలా కాదు కదా, కొద్దిగా అనుకోకుండా ఏమన్నా ఎక్కువ తీసుకున్నారు అనుకోండి, ఒక 10-15 అట్లా, ఇన్ని తీసుకున్నాం కదండి తగ్గించండి అంటున్నారు. ఇంతకు మించి తగ్గించటం అయితే నాకు వర్కౌట్ అవ్వదండి. కానీ ఎక్కువ ఇబ్బంది అయితే పెట్టట్లేదు, కానీ అక్కడక్కడ ఒకళ్ళు ఇద్దరు, కాకపోతే వాళ్ళు బాగా పెడుతున్నారండి, దాని గురించి చెప్తున్నాను. మీకు రేట్ ఎక్కువ అనిపించినా ఏమన్నా మళ్ళీ బయట 300కే వస్తున్నాయి కదా అని అలా అంటున్నారు కదా, మీరు అట్లా 300 వచ్చే దగ్గర తీసుకోవటం బెటర్ అండి. ఎందుకంటే మాకు మీకు ఇద్దరికీ బెటరు, మీకు మనీ సేవ్ అవుతుంది, మాకు ఇబ్బంది ఉండదు, నచ్చిన వాళ్ళే తీసుకుంటారు. నేను కూడా సేమ్ ఫ్యాబ్రిక్స్ ఒక దగ్గరే తీసుకుంటున్నానండి, మళ్ళీ నాకు వాళ్ళు తగ్గించట్లేదు కదా నేను మీకు తగ్గించడానికి. ప్లస్ డబల్ స్టిచ్చింగ్ కూడా దూరం దూరం కుట్లు అయితే ఉండవండి, దగ్గర కుట్లే ఉంటాయి. నేను మెయిన్ కలర్ చేంజ్ ఉంది, కలర్ గ్యారంటీ ఉండదండి కాటన్కి. ఇప్పుడు నేను తీసుకునే వాళ్ళు అయితే కనుక మీకు 100% గ్యారంటీ అని చెప్తారు, కానీ నేను మీకు చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఫస్ట్ నాకు నమ్మకం లేదు, మళ్ళీ ఇప్పుడు ఒకవేళ పర్లేదండి అని చెప్పినా 6-7 months తర్వాత పిక్స్ పెడుతున్నారండి కలర్ పోయిందని. దాని గురించి నేను కలర్ గ్యారంటీ లేదండి, మీకు నచ్చితే ఒకటి వాడి చూడండి అని చెప్తున్నాను. ఇవన్నీ క్లోజ్డ్ నెక్స్ అండి. ఇది వచ్చి ఫ్రంట్ ఓపెన్ నైటీస్, కానీ ఇంకా బటన్స్ కుట్టించలేదు, ఇవి కుట్టించాలి. ఇలా కుట్టించడానికి 10 రూపీస్ తీసుకుంటారండి, అందుకే నేను 10 రూపీస్ ఎక్స్ట్రా ఫ్రంట్ బటన్ మోడల్ అని చెప్పేది. ఒకవేళ ఇవి అయితే కుట్టిస్తాను ఇప్పుడు, ఇక ఒకవేళ ఏమైనా కావాల్స్తే ఇది కూడా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇవి 3 ఉన్నాయి. మెయిన్ ఫీడింగ్ వాళ్ళు కూడా ఇవే తీసుకుంటారండి, ఎందుకంటే జిప్స్ అవి ఫెయిల్ అవుతాయి కదా అనేసి ఇవే తీసుకుంటారనమాట. అలాగే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒకటి, ఇది వేరే కస్టమర్ అండి, నైటీ ఊరికే ఐడియా కోసం చూపిస్తున్నాను. సైజు సన్నగా ఉండి, అంటే ఎక్సెల్ సైజ్ అయ్యి ఉండి, హైట్ మీడియం సైజ్ అయ్యి ఉండి, హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇట్లా హైట్ 61-62 వరకు వస్తుందండి. ఇదైతే కాస్ట్ 440 రూపీస్ పడుతుంది. ఇప్పుడు నేను ఏదన్నా చెప్పటం పాపం, ఇప్పుడు ఇది 440 అన్నాను కదా, ఎలా అంటే 3XL సైజ్ అయ్యి ఉండి ఇంత హైట్ వాళ్ళు వచ్చి మీరు వీడియోలో 440 అన్నారు కదా అని చెప్తున్నారు. నాకు ఇంతకంటే క్లియర్గా ఎలా చెప్పాలో తెలియట్లేదు. సైజు ఎక్సెల్ లోపు అయ్యి ఉండి హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకే ఈ కాస్ట్ అండి. ఇది విడ్త్ ఇంతకు మించి రాదు ఈ కాస్ట్లో. ఒకవేళ మీకు 3XL వాళ్ళకి మళ్ళీ కాస్ట్ మారిద్ది, ఓకేనా అండి. ఇది కూడా చెస్ట్ లూజ్ నార్మల్ ఎక్సెల్ అనమాట, అంటే చెస్ట్ లూజ్ 25 ఉంది, సేమ్ ఎక్సెల్, ఓన్లీ హైట్ ఎక్కువ. 440 కాస్ట్. 62 ఉంటుందండి హైట్. మీకు ఎంత 6'1" అట్లా ఉన్న వాళ్ళకైనా ఎంత షింకినా కూడా హైట్ అయితే సరిపోయింది. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలా హైట్ ఎవరైనా మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఈ నైటీస్ అయితే రెడీగా ఉండవు, కానీ ఇట్లా ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి హైట్ నైటీలు, లెంత్ నైటీస్కి 60-62 లెంత్. మీరు కావాలంటే ఆర్డర్ ఇచ్చి స్టిచింగ్ చేయించుకోవచ్చు. అలా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వీడియో అయితే షేర్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.